బరువు తగ్గడానికి మందుల, బరువు తగ్గడానికి ఆపరేషన్ ఏది చేయించుకోవాలి డాక్టర్ గారు? ఇది చాలా కామన్ క్వశ్చన్. హలో, ఐఎమ్ డాక్టర్ గౌతమ్ మెహర్, యువర్ హార్మోన్ స్పెషలిస్ట్ ఇన్ గౌతమ్స్ డయాబెటిస్ అండ్ హార్మోన్ కేర్, విజయవాడ. బిఎంఐ ప్రకారం అయితే 35 కన్నా ఎక్కువ ఉంటే బ్యారిట్రిక్ సర్జరీకి వెళ్ళడం బెటర్. అదే ఒకవేళ 27 కన్నా ఎక్కువ ఉంటే బిఎంఐ, వెయిట్ లాస్ మెడికేషన్స్ అది ఫస్ట్ ఆప్షన్. అలాగే సర్జరీ వద్దనుకుంటున్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ మెడికేషన్స్ వాడుకోవచ్చు. సర్జరీ అంటే పర్మనెంట్, ఒకసారి చేస్తే మనం వెనక్కి రాలేము. 2 years వరకు బరువు తగ్గుతూ ఉంటారు. ఆ తర్వాత ఫ్లాటన్ అప్ అయిపోయి నెమ్మదిగా కొంచెం బరువు పెరగచ్చు కూడా. అదే వెయిట్ లాస్ మెడికేషన్స్ యూజువలీ 1 week వరకే పనిచేస్తాయి. సో ఎంతవరకు అయితే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నామో అంతవరకు అయ్యి తర్వాత కాస్తే మనం ఆపేసుకొని డైట్ అండ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేసుకోవాలి. ఏది ఎక్కువ ఉపయోగం అంటే ఎక్కువ వెయిట్ లాస్ దేనివల్ల వస్తుంది అంటే ఆబ్వియస్లీ సర్జరీ. ఎందుకంటే 30-35% వరకు వెయిట్ లాస్ వస్తుంది. ఇప్పుడు ఉన్న వెయిట్ లాస్ మెడికేషన్స్ మాత్రం 22-25% వరకు వెయిట్ లాస్ వస్తుంది. కానీ రాబోయే కాలంలో వచ్చే మందులు ఆల్మోస్ట్ 30-35-40% దాకా వెయిట్ లాస్ వస్తుంది. అంటే వెయిట్ లాస్ మెడికేషన్స్ సర్జరీ చేసినంత బరువు తగ్గిస్తున్నాయి అన్నమాట. ఫర్ మోర్ సచ్ హార్మోన్ రిలేటెడ్ టిప్స్, డూ ఫాలో అవర్ హ్యాండిల్స్.